లక్కీగా ఆయనతో సింహ చేశా, మళ్ళీ ఆయన కాంబినేషన్ సింహాలో ఆయనతో పాటు చిన్న బాలకృష్ణ పెద్ద ఇద్దరిపై, పెద్ద అతనితోనే ఏజ్డ్ అయి ఉంటా, చిన్న అతనితో యంగ్గా ఉంటా, అతనితో నడుస్తుంటా అన్నీ ఆ సింహాలో. తర్వాత లెజెండ్తో హీరో గురించి, సింహాలో కూడా హీరో గురించి నేనే చెప్తా. లెజెండ్లో కూడా నాకు ఒక క్యారెక్టర్ చైల్డ్ ఎపిసోడ్లో, అన్నా వాడి ఒంట్లో ఉన్నది నెత్తురా యాసిడ్ అన్నా, కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపు చంపేస్తున్నాడు అన్నా, ఏడు వద్దన్నా మనం మనూరు వెళ్ళిపో అని జగపతి బాబుతో మళ్ళీ హీరో పవర్ గురించి నేనే చెప్తా. బోయపాటి గారికి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకున్నా. ఆయన సినిమా దమ్ము దగ్గర నుంచి సింహ, దమ్ము, లెజెండ్, అఖండ వరకు నన్ను ప్రతి సినిమా, ఇప్పుడు అఖండ 2లో కూడా నేను చేయబోతున్నాను. అఖండ 2 మంచి, అఖండ 1లో కూడా ఒక క్యారెక్టర్, విలేజ్ ప్రెసిడెంట్ క్యారెక్టర్, ఈ ఊరు నాది, గుడి నాది, లింగం నాది, ఉంచుకుంటా పీక్కుంటా అంటే కట్టనోడి పీకేది ఎక్కడ గాడిదని కొట్టి హిందూ ధర్మాన్ని గురించి చెప్తాడు మెయిన్ దీంట్లో. సో ఇలా ఆయనతో మంచి ట్రావెల్. అసలు ఈ అఖండ సినిమాలో మాది ఎక్కడ జరిగింది, అరుణాచలం టెంపుల్లో జరిగింది మా సీను. దానికోసం అక్కడ పిలిపించి, నేను అప్పుడు కరోనా టైము, బాగా కరోనా పీక్ టైంలో చేశారు అక్కడ, అందరూ మాస్కులే. ఆయన ఉదయం మేము అప్పుడే ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి ఫ్రెష్ అయ్యి లొకేషన్కి వెళ్ళాం. సీను జరగబోతుంది ఇప్పుడు, ఆ సీనే మేమందరం రావటం, ఆ డైలాగులు చెప్పటం. అది ఆయన అలా కూర్చొని ఉంటాడు, ఆయన ఒక టేబుల్ వేసుకొని కూర్చొని ఉంటాడు మామూలుగా. ఎప్పుడు నేను ఆయన్ని కలిసి సింహ తర్వాత కలవలా, నేను మాస్క్ పెట్టుకొని డ్రెస్ వేసుకొని కాస్ట్యూమ్ వేసుకొని అటు నడుచుకుంటూ వస్తుంటే ఎదురుగా ఆయన కూర్చొని ఉన్నాడు టేబుల్ వేసుకొని. మనకు హీరో గారు వచ్చారు అంటే మనం ట్రావెల్ లేట్ అయింది, వచ్చేస్తున్నాం 9:30 10 అయింది. ఆయన టైం చెప్తే టైంకి వచ్చేస్తాడు. కూర్చోండి, నేను ఫ్రెండ్స్ నాతో చేసిన వాళ్ళందరూ ఉంటే, నేను మాతో కొంచెం మూమెంట్ మారుద్ది కదా హీరోని చూడగానే, పరిగెత్తుకుంటూ వస్తుంటే ఎప్పుడో చూశాడు ఆయన, మాస్క్ పెట్టుకొని ఉన్నా నేను, పక్కమని ఎవరు లేరు పక్కన. దిల్ చూసాంలేవా హీరోలాగా ఉన్నావు, స్లోగా రా. అసలు నేను ఎట్లా ఐడెంటిఫై చేశాడు అనేది నాకు వండర్. నేను వెళ్ళి అప్పుడు మాస్క్ తీసి నమస్తే బాబు అంటే, మనం ఎలా నమస్తే పెడితే అలాగే పెడతాడు ఆయన. బుక్ ఉందనుకో, మనం నమస్తే అంటే బుక్ కింద పెట్టి నమస్తే అంటాడు. అలాంటి వ్యక్తి. అప్పుడు ఎదురుగా సీన్ చేయడానికి నిలబడి వచ్చి డైలాగ్స్ చెప్తున్నాడు డైరెక్టర్ వాళ్ళ రవి గారు అని, డైలాగ్ మాడ్యులేషన్ ఇలా ఉంటుందన్నా అని చెప్తే, సార్ డైలాగ్ చెప్తాడు, వాడు లక్ష్మణసింహ అప్పుడే సింగిల్ టేక్లో చెప్పాడా, ఇప్పుడు చెప్పడా వెళ్ళు అన్నాడు. ఎంత అప్లాజ్ అది ఒక ఆర్టిస్ట్కి.